మీడియా ద్వారా చూడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు సంబంధిత కిషన్ రెడ్డి గారి అనుచరులు ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే తిరుమల వెంకటేశ్వరరావు, అదేవిధంగా గంటే ఉపేంద్ర, తమ్ముడు మధు, అన్న వాళ్ళందరినీ పంపించి మన చాలా మంచి నిర్ణయం. ఇవాళ పార్టీలు పోటీ చేసేటప్పుడు వార్డు మెంబర్ల కానుంచి సర్పంచ్ అభ్యర్థుల కానుంచి ఎన్ని పైసలు పెడుతున్నారో ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ గ్రామ అభివృద్ధికి వీళ్ళైతేనే సరైన విధంగా పనిచేస్తారు, అభివృద్ధి చేస్తారని చెప్పేసి నమ్మకంతో వీళ్ళందరినీ గెలిపించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే మొదటిసారి అనుకుంటా, ఈ మొదటిసారే ఈ రకంగా ఇండిపెండెంట్ అందరినీ కూడా ఒక్క వార్డు మెంబర్ కూడా ఇతర పార్టీల అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. అందరినీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించడం అనేది చాలా అరుదైన అవకాశం ఇది. కానీ గ్రామ ప్రజల చైతన్యానికి ఎవరు కూడా దాసోహులు కావాల్సిందని చెప్పేసి ఈ సందర్భంగా ఇంత చైతన్యం ఎక్కడ కూడా రాలే. కాబట్టి మేము కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ గ్రామ అభివృద్ధి కొరకు తప్పనిసరిగా మేము పాటుపడతాం, సహకరిస్తాం. మాకు కూడా మీరందరూ సహకరించాలని చెప్పేసి అందరికీ పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము నిన్న సర్పంచ్ గారిని కలిసినాం. మరి గ్రామ అభివృద్ధి కొరకు మరి ఏవేవి పనులు కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయంపై మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ఈ పనుల విషయంలో ఖచ్చితంగా పనులు జరగాలి అని చెప్పేసి సంబంధిత అధికారులకు కూడా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన పర్సనల్ సెక్రటరీ వాళ్ళకు కూడా నా ముందే చెప్పిండు, ఈ పనుల విషయంలో గ్రామ అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం వెనుకడి వేయద్దు, తప్పనిసరిగా గ్రామాన్ని దత్తత తీసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా దాన్ని పనులు చేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారు. ఇతర సమస్యలు కానీ ఆ సమస్యల మీద ఒక లెటర్ ఇస్తున్నారు. ఆ లెటర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అందజేసి ఆ యొక్క పనుల మీద తప్పనిసరిగా పనులు అయ్యేటట్టుగా మేమందరం కూడా కిషన్ రెడ్డి గారికి ప్రతిసారి గుర్తు చేస్తూ పనులు అయ్యే విధంగా ముందుకు పోతామని చెప్పేసి బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ అభ్యర్థులైన వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ గారు కానీ గెలిపించిన ఆ ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎలక్షన్లో పోటీ చేయడం అంటే ఎంత ఇబ్బంది ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా వాళ్ళ శ్రమ మామూలు శ్రమ కాదు. అసలు నిద్ర వేయరో పోలేదో, ఎంత కష్టపడ్డారో, కానీ ముఖ్యంగా విజయం సాధించారు. ఆ సాధించిన సందర్భంగా ఇవాళ నియోజకవర్గ బీజేపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి వార్డు మెంబర్ సర్పంచ్ గారికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది. శాల్వాతోటి సన్మానం చేస్తారని చెప్పి మా పట్ల దయ కలిగి చాలు చూపించిన మా గ్రామాన్ని దత్తత తీసుకొచ్చినందుకు గాను మరియు ముఖ్యంగా నాయకులు కూడా దయచేసి వార్డు సభ్యుల అందరిని బట్టి కూడా నేను ఎంతగానో గర్విస్తున్నాను. వీరందరి పట్ల మాకు సాగు నమ్మకంగా దత్తత తీసుకున్న పనులు కంప్లీట్ సకాలంలో చేయిస్తారని మేము నమ్ముతూ ఈ వినతి పత్రాన్ని అందిస్తున్నాం.
లేడీ విభాగంలో 50 లక్షలు, జెంట్స్ విభాగంలో ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సరే పట్టుకుంటాను దండాలు వేయలే బాగా దండాలు శస్త్రక్రియ అది